వెల్కమ్ బ్యాక్ టు హర్విల్లు యూట్యూబ్ ఛానల్. నిన్న వీడియోలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాము. అలాగే ఈరోజు కెరీర్ గైడ్లో భాగంగా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పాస్ అయిన స్టూడెంట్స్ అలాగే పేరెంట్స్ గత 2 నెలలుగా మానసిక ఒత్తిడికి గురవుతూ ఉంటారు. అందుకు కారణం స్టూడెంట్ని ఎక్కడ ఏ గ్రూప్లో ఏ ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ చేస్తే బాగుంటుంది అనే విషయాలని తెలుసుకునే ప్రయత్నంలో మానసికంగా ఒత్తిడికి గురి అవ్వడం సహజంగా జరుగుతూ ఉంటుంది. నాకు తెలిసి 2 నెలలుగా ప్రతి పేరెంట్కి ఏజెంట్ల ద్వారా కాల్స్ రావడం, ఈ యూనివర్సిటీలో జాయిన్ అవ్వండి, ఇక్కడ అయితే బాగుంటుంది అని ఫీజు మరిన్ని విషయాల గురించి కాల్స్ వస్తూ ఉంటాయి. ఇతర పనులు చేసుకుంటూ స్టూడెంట్ యొక్క కెరీర్ని సరిచేసే విషయంలో పేరెంట్స్ మానసికంగా ఒత్తిడికి గురి కావడం మనం గమనించవచ్చు. పేరెంట్స్ ఒక నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు ఖచ్చితంగా వారికి కొంత అవగాహన అనేది ఇంజనీరింగ్ కాలేజీల మీద మరియు వారు చదివే గ్రూప్స్ మీద కలిగి ఉండాలి. గతంలో మీడియా ఇంతగా డెవలప్ కాలేదు కాబట్టి ప్రత్యక్షంగా కాలేజీకి వెళ్ళి పరిశీలించి కాలేజీలో జాయిన్ చేసే స్థితి నుంచి ఈరోజు యూట్యూబ్ ద్వారా ఏ కాలేజీ ఏ విధంగా ఉంది, అలాగే NIRF ర్యాంక్ ఎలా ఉంది, NAC ద్వారా అప్రూవల్ అయిందా, UGC ద్వారా అప్రూవల్స్ ఉన్నాయా అని అన్ని విధాలుగా ప్లేస్మెంట్స్కి అనుకూలంగా ఉన్నాయా అనే విషయాలని యూట్యూబ్ ద్వారా మనం తెలుసుకునే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి పేరెంట్ వారి యొక్క సమయాన్ని పిల్లలకి అడ్మిషన్ చేసుకునే ముందు ఖచ్చితంగా కాలేజీ గురించి క్షుణ్ణంగా తెలుసుకొని జాయిన్ చేస్తే వాళ్ళ కెరీర్ చాలా బాగుంటుందని నా అభిప్రాయం. ఎవరైతే ఏజెంట్స్ మీకు కాల్ చేస్తున్నారో వారికి ఎటువంటి అవగాహన కానీ కాలేజీ గురించి పూర్తి వివరాలు కానీ తెలియవు. ఎందుకంటే వారు ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఇలాంటి సమయంలో వారికి అడ్మిషన్ చేసినందుకు గాను కాలేజీ యాజమాన్యం 10,000 రూపాయల నుంచి 25,000 రూపాయల వరకు కమిషన్ ఇస్తూ ఉంటుంది. కాబట్టి వాడు మీ స్టూడెంట్ని మీ పిల్లల్ని కమిషన్ ఎక్కువగా వచ్చే కాలేజీలకి రెఫర్ చేస్తూ ఉంటారు. అలాగే బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేసి వారు క్యాంపస్కి తీసుకెళ్ళి మిమ్మల్ని ఒత్తిడి చేసి అడ్మిషన్స్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే JEE ఎంట్రన్స్ ద్వారా కానీ లేదా స్టేట్ MCET ఎంట్రన్స్ల ద్వారా కానీ విద్యార్థులు కాలేజీలో జాయిన్ అవుతూ ఉంటారు. కానీ అక్కడ ఉన్న కాలేజీల సీట్ల విషయంలో పోల్చుకుంటే విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అందరికీ సీట్లు లభించే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి మనము ఖచ్చితంగా మంచి ప్రైవేట్ కాలేజీలని ఎంచుకొని జాయిన్ అయితే బాగుంటుంది. ప్రైవేట్ కాలేజీల విషయాల్లో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది 3 విషయాలు ఉన్నాయి. ఒకటి, అఫిలియేటెడ్ యూనివర్సిటీ అంటే ఒక కాలేజీ ఒక యూనివర్సిటీ కింద ఉంటూ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మరియు సిలబస్ మొత్తం యూనివర్సిటీ కంట్రోల్లో ఉంటూ నిర్వహణ బాధ్యత యూనివర్సిటీ తీసుకుంటుంది. వారికి సంబంధించిన ఎగ్జామ్స్ యూనివర్సిటీ ద్వారానే నిర్వహించడం, వారికి పర్సంటేజీ సర్టిఫికేట్స్ యూనివర్సిటీ ద్వారానే అందించడం జరుగుతుంది. వాటిని అఫిలియేటెడ్ కాలేజెస్ అంటారు.
ఇవి ఒక యూనివర్సిటీకి అనుసంధానమై ఉంటాయి. రెండవ విషయానికి వస్తే అటానమస్ అంటే స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన కాలేజీలు. అంటే ఒక యూనివర్సిటీ ద్వారా అఫిలియేటెడ్ అయ్యి కొన్ని సంవత్సరాల తర్వాత వారు అన్ని విభాగాలను ఏర్పాటు చేసుకొని స్వతంత్ర ప్రతిపత్తి కోసం ఒక యూనివర్సిటీకి అప్లై చేసినప్పుడు ఆ యూనివర్సిటీ కాలేజీని సందర్శించి పూర్తిగా మీరు బాధ్యత వహిస్తారా అన్న కండిషన్ మీద వారికి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. దాన్ని అటానమస్ యూనివర్సిటీ, అటానమస్ కాలేజ్ అని పిలుస్తూ ఉంటారు. ఏదైతే అటానమస్గా ఉంటుందో అందులో పరీక్షలు కానీ సిలబస్ కానీ అన్నీ కాలేజీ యాజమాన్యం నిర్ణయిస్తుంది. కానీ ఎగ్జామ్స్ మాత్రం యూనివర్సిటీ కండక్ట్ చేసి సర్టిఫికేట్స్ని యూనివర్సిటీ ద్వారా అందజేయడం జరుగుతూ ఉంటుంది. మూడో విషయం డీమ్డ్ టు బి యూనివర్సిటీ. అంటే ఎటువంటి యూనివర్సిటీకి సంబంధం లేకుండా గవర్నమెంట్ ద్వారా కండక్ట్ అయ్యే, గవర్నమెంట్ ద్వారా అడ్మినిస్ట్రేషన్ జరిగే యూనివర్సిటీ కాకుండా స్వతంత్రంగా ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేసి వారి అడ్మిషన్స్ను వారే తీసుకుంటూ, పిల్లల అడ్మిషన్ తీసుకుంటూ పూర్తిగా సిలబస్ని వాళ్ళే నిర్ణయించి పరీక్షల్ని నిర్వహించడం, అలాగే వారికి సంబంధించిన పర్సంటేజ్ని నిర్ణయించడం, సర్టిఫికేట్స్ ఇష్యూ చేయడం అనేది డీమ్డ్ టు బి యూనివర్సిటీస్ చేస్తూ ఉంటాయి. ఇది యూజీసీ కంట్రోల్ ద్వారా వారికి అప్రూవల్ అందుతూ ఉంటాయి. ఈ మూడు విభాగాల్లో ఏది మంచిది అనే విషయానికి వస్తే అఫిలియేటెడ్ అంటే ఇక్కడ సీట్లు లిమిటెడ్గా ఉంటాయి. స్టేట్ ఎంసెట్ ద్వారా కానీ ఇక్కడ 50% ఫిల్ అవుతాయి. అలాగే గవర్నమెంట్ కాలేజెస్ అయితే ఎంసెట్ ద్వారా పూర్తిగా ఫిల్ అవుతాయి. ప్రైవేట్ కాలేజెస్లో 50% ఎంసెట్ గవర్నమెంట్ కోటా ద్వారా, మిగిలిన 50% మేనేజ్మెంట్ కోటా ద్వారా ఫిల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ 50% ప్రైవేట్ సీట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మేనేజ్మెంట్ డొనేషన్ రూపంలో తీసుకొని కాలేజీ నిర్వహణ చేయడం వలన ఇక్కడ డొనేషన్స్ అనేవి ముఖ్యంగా ఉన్నాయి. అలాగే అఫిలియేటెడ్ కాలేజెస్, అఫిలియేటెడ్లో కూడా సేమ్ ఇలాగే నిర్వహణ జరుగుతూ ఉంటుంది. అందువల్ల ముఖ్యంగా అఫిలియేటెడ్ అయినా కానీ అటానమస్ అయినా కానీ ఒక గవర్నమెంట్ యూనివర్సిటీ ద్వారా రన్ చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి భవిష్యత్తులో విద్యార్థులకి ప్లేస్మెంట్స్ విషయంలో కానీ ఒక మంచి గుర్తింపు అనేది ఉంటుంది. ఇక్కడ ఎటువంటి హంగు ఆర్భాటాలు ఉండవు. విద్యార్థులకు కావాల్సినటువంటి ముఖ్యమైన వసతులు మాత్రమే ఉంటాయి. మెరిసేవన్నీ బంగారం కాదు, గుర్తుపెట్టుకోండి. ఎవరైతే బిల్డింగ్లు చూసి మేనేజ్మెంట్ ఏర్పాటు చేసిన హంగులను చూసి మోసపోకండి. మూడో విషయానికి వస్తే డీమ్డ్ టు బి యూనివర్సిటీ. డీమ్డ్ టు బి యూనివర్సిటీలో ముఖ్యంగా మనము ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే గవర్నమెంట్ ద్వారా యూనివర్సిటీ రన్ చేయబడదు. ఎవరైతే డీమ్డ్ టు బి యూనివర్సిటీలో అప్రూవల్ తీసుకుంటారో మెరిట్ స్టూడెంట్ అయినా కానీ లేదా మెరిట్ లేని స్టూడెంట్ అయినా కానీ ఒక లిమిటేషన్ అనేది లేకుండా అడ్మిషన్స్ తీసుకోవడం జరుగుతుంటుంది. అది 3,000 మంది విద్యార్థులు కానీ లేదా 4,000 మంది విద్యార్థులు కానీ ఎంతమంది జాయిన్ అయినా వారు అడ్మిషన్ తీసుకుంటూనే ఉంటారు. వారు కట్టే ఫీజులు, విద్యార్థులు కట్టే, స్టూడెంట్స్ కట్టే ఫీజులు ఏవైతే ఉన్నాయో పూర్తిగా అది మేనేజ్మెంట్కే చేరుతుంది. కాబట్టి వారు పూర్తిగా ఇన్వెస్ట్మెంట్ చేసి అట్రాక్ట్ చేసేదానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వారు ఈ డీమ్డ్ టు బి యూనివర్సిటీలని ప్రిఫరెన్స్ చేస్తూ ఉంటారు. వారిని స్టూడెంట్ని జాయిన్ చేసినందుకు గాను వారికి 10,000 నుంచి 25,000 వరకు కమిషన్ ఇచ్చి బస్సుల ద్వారా స్టూడెంట్స్ని, పేరెంట్స్ని తీసుకెళ్ళి వారు కాలేజీని విజిట్ చేయించడం, తద్వారా అడ్మిషన్ జరిపించి వారు కమిషన్ తీసుకునే వ్యవహారాలు జరుగుతూ ఉంటాయి.
అందరి విద్యార్థులకి స్టూడెంట్స్కి సరిపడినటువంటి కాలేజెస్ అఫిలియేటెడ్లో కానీ అటానమస్లో కానీ ఉండదు. కాబట్టి మనం ఖచ్చితంగా ఒక డీమ్డ్ టు బి ప్రైవేట్ యూనివర్సిటీని ఎంచుకోవడం జరుగుతూ ఉంటుంది. అందులో ముఖ్యంగా ఏదైతే వెల్ డెవలప్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయో వాటిని మనం ఎంచుకొని అవి నిర్వహించే ఎంట్రన్స్ని పార్టిసిపేట్ చేసి మంచి మెరిట్ ద్వారా జాయిన్ అయితే మంచి ఫ్యూచర్ ఉంటుంది. అలాగే మంచి ప్లేస్మెంట్స్తో బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వీడియోలో ప్రతి ఒక్కరికి నేను స్టూడెంట్స్ చెప్పేది, పేరెంట్స్కి చెప్పేది, బ్లైండ్గా స్టూడెంట్ని ఏ యూనివర్సిటీలో చేర్చకండి. స్కాలర్షిప్స్ కానీ ఎక్కువగా ఇస్తామని ఆఫర్ చేసినా మీరు వెళ్ళి ప్రత్యక్షంగా యూనివర్సిటీని సందర్శించి అక్కడ విద్యార్థులకి అన్ని విధాల వసతులు ఉన్నాయా, క్యాంటీన్ సౌకర్యం ఉందా, అన్ని విధాల బుక్స్ లభ్యమవుతున్నాయా, ప్రొఫెసర్స్ ఉన్నారా అనే విషయాలని చూసుకొని మీకు నచ్చినట్లయితేనే జాయిన్ అవ్వండి. ఏజెంట్ల ద్వారా మీరు ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. స్టూడెంట్స్కి మరియు తల్లిదండ్రులకి వీడియో చాలా వరకు ఉపయోగపడుతుందని భావిస్తూ ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ముఖ్యమైన వీడియోలతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. హరివెల్లు @11 అని యూట్యూబ్లో సెర్చ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.